హలో ఫ్రెండ్స్. ఈరోజు మనం ముఖ్యంగా ఇన్‌స్టాంట్ లోన్‌లు, పర్సనల్ లోన్ తీసుకుంటున్నాం గదా! దాన్ని మనము తిరిగి కట్టినా, కట్టకపోయినా ఏమన్నా ప్రాబ్లమ్ వస్తుందా? రాదా? ఆ తర్వాత ఎవరైనా కాల్ చేసి మనకి ఇబ్బంది పెడుతుంటారా? మళ్ళా లోన్ తీసుకున్న తర్వాత? అంటే మనం బ్యాంక్‌లోకి వెళ్లి లోన్ తీసుకుంటే చాలా మనకు ప్రూఫ్స్ గాని, దానికి మనకు లోన్ ఇవ్వాలంటే మనకు షూరిటీ గాని, ఇలాంటివి ఏమన్నా మనకు వాళ్ళ దగ్గర మనం పెడితేనే మనకు లోన్ ఇస్తారు. అంత సింపుల్‌గా మనకనేది లోన్ అనేది రాదు. బ్యాంక్‌లో అయితే. మనం ఏదైనా బ్యాంక్‌లో తీసుకున్నా గూడా మనకు రికవరీ చేసేదానికి ఏజెంట్ ఉంటారు. మనం కట్టలేకపోయినా కూడా రికవరీ ఏజెంట్ మన ఇంటికి మన అడ్రెస్ తెలుసు కాబట్టి వచ్చి మనకు అమౌంట్ అనేది కట్టకపోయినా అదో మనకు కట్టే విధంగా వాళ్ళు తీసుకొని మనకు మన దగ్గర ఏమున్నా తీసుకొని వెళ్తారు. లేదా రికవరీ అనేది ఖచ్చితంగా చేస్తారు ఏదో విధంగా. అదే విధంగా లోన్ యాప్స్ గురించి వద్దామంటే లోన్ యాప్స్‌లో ఏమన్నా లోన్ యాప్స్‌లో మనకు పర్సనల్ లోన్ యాప్స్‌లో ప్లే స్టోర్‌లో ఉన్నాయి గదా! దాంట్లో ఏమన్నా మనం తీసుకున్న తర్వాత ఏమన్నా కట్టకపోతే ఇంటికొస్తారా? రారా? దాని గురించి మనం పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇన్‌స్టాంట్ పర్సనల్ లోన్ యాప్స్‌లో చాలా వరకు కూడా మన ప్లే స్టోర్‌లో దొరుకుతున్నాయి. దాన్ని ఏదో డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత దాంట్లో అమౌంట్ తీసుకొని 5,000 ఎంత మనకు సివిల్ స్కోర్ బట్టి వస్తుంటాయి. దాన్ని తీసుకొని మళ్ళీ ఏమన్నా దానికి రిటర్న్ చేయకపోతే మనకు ఫోన్స్ కాల్స్ అనేది విపరీతంగా వస్తుంటాయి. విపరీతంగా ఫోన్స్ కాల్స్ చేసి మనకు అమౌంట్ కట్టండి ఇలా ఏమవుతుందని ఈరోజు క్లియర్ చేసినామంటే మీకింకా డిస్కౌంట్ అనేది ఉంటుందని చెప్పేస్తారు. 1 మంత్, 2 మంత్స్ కట్టకపోయినామంటే ఇంకా కాల్స్ ఎక్కువనే అవుతుంటాయి. మనకు మెయిల్స్ వస్తుంటాయి. మనకు కట్టండి ఇలాంటివి తీసుకున్నారు కదా! అని చెప్పేస్తారు. ఇలాంటివి కట్టకండి మీ డేటా అంతా మా దగ్గర ఉంది. మీకు మీ ఫ్రెండ్స్‌కి, మీ ఫ్యామిలీ మెంబర్‌కి ఫోన్ చేసి మేము ఇలా విసిగిస్తాము, ఇలా చెప్తాము. మీకు పరువు పోతుంది. మస్ట్‌గా మనకు లోన్ కట్టండి అని చాలా వరకు కూడా కాల్స్ అనేది రావడం జరుగుతుంటాయి. దాంట్లో మనం ఎక్కువగా కట్టకుండా వదిలేసామనుకోండి చాలా వరకు కూడా మనకు కాల్స్ అనేది వస్తూనే ఉంటాయి. అలా రాకుండా ఉండాలి అనుకుంటే లోన్ అనేది క్లియర్ చేయాలి. లేకుండా పోతే మనకు చాలా ఇబ్బందులనేవి పడుతున్నాయి. దీంట్లో గూడా మన ఫోటోస్ మాఫింగ్ చేయడం గానీ, మన ఫ్రెండ్స్ కానీ వాట్సాప్ గ్రూపుల్లో మనకు పెట్టడం గానీ, ఇలాంటి దాంట్లో మనకు చాలా ఇబ్బంది పెడుతుంటారు. ఈ లోన్ యాప్స్‌లోనే మనకు ఒకవేళ మనం కట్టకపోయినామంటే దానికి ఏమాత్రం భయపడొద్దండి. వాళ్ళొచ్చేది ఇంటికైతే ఏమాత్రం రారు. వచ్చినా గూడా వాళ్ళేంటి ఏమి గాదండి. మనకు లోన్ యాప్స్‌లో మనకిప్పుడు ఉన్న దాంట్లో ఎక్కువగా మనకు చాలా యాప్స్ కూడా బ్యాన్ చేస్తున్నారు గవర్నమెంటు. లోన్ యాప్స్ ఎక్కువ టార్చర్ పెట్టినా దానికేం ఇబ్బంది పడొద్దండి. ఏమన్నా లోన్ కట్టలేకపోయినా గూడా దానికి కట్టే విధంగానే లాస్ట్‌కి అయితే కట్టండి. కట్టగానే వదిలేయద్దండి. ఏదో ఇబ్బందులున్నప్పుడు లేట్ అయినా గూడా పర్లేదు. లాస్ట్‌కి అయితే కట్టండి. ఇలాంటి దాంట్లో తీసుకొని మన డేటా అంతా వాళ్ళ దగ్గర ఉంటాయి. ఎప్పటికైనా మనకు ప్రాబ్లమ్స్ అనేది వస్తూనే ఉంటాయి. ఇలాంటి దాంట్లో గూడా మనకు లోన్ యాప్స్ ఎప్పుడు గూడా తీసుకోకూడదండి. దీంట్లో ఎక్కువగా వడ్డీ రేట్ గూడా నెల నెల అనేది ఎక్కువ పెరుగుతూనే ఉంటాయి. లేట్ చార్జెస్ అంట. దీంట్లో ఈ ఫీజ్, ఆ ఫీజ్ అని చెప్పేసి ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. ఇలాంటి దాంట్లో చెత్త దాంట్లో మనకు లోన్ యాప్స్‌లో తీసుకోవద్దండి. ఏదైనా కావాలి అనుకుంటే బ్యాంక్‌లో వచ్చేటికంటే తీసుకోండి. ఆ తర్వాత ఏ ప్రాబ్లమ్స్ అనేది రాదు. అండ్ ఇలాంటి దాంట్లో ఎక్కువగా ప్రాబ్లమ్ వచ్చేవాళ్ళు నాకు చాలామంది కూడా చెప్పడం జరిగింది. దాంట్లో ఇలా ప్రాబ్లమ్ వచ్చాయి. ఇలాంటి లోన్ యాప్స్, ఇన్‌స్టాంట్ పర్సనల్ యాప్స్ డౌన్‌లోడ్ చేసుకొని చాలా ఇబ్బంది పడినాను. మీరు దాని గురించి ఒక వీడియో చేయండి అని చెప్తున్నారు. మీరు ఒకవేళ కట్టకపోయినా లేట్ అయినా పర్లేదు. 1 ఇయర్, 2 ఇయర్ అయినా కూడా లాస్ట్‌లో అయితే కట్టండి. కట్టి ఇంటికి అయితే ఏ ఊరు రారండి మనకు. ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి. ఫోన్ కాల్స్ అనేది ఉంటాయి. అంతే తప్ప గనుక వచ్చేది ఏముండదు. లాస్ట్‌కైనా దాన్ని కట్టి క్లియర్ చేసేదే బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఇలాంటిలో నేను తీసుకున్న దాంట్లో ఎక్కువగా ట్రూ బ్యాలెన్స్‌లో లోన్ అనేది నాకు రావడం జరిగింది. దాంట్లో 1 మంత్, 2 మంత్స్ అనేది మనకు కట్టకపోయినా గూడా చాలా ఫోన్ కాల్స్ అనేది రావడం జరిగింది. మనకు ట్రూ బ్యాలెన్స్‌లో స్టార్టింగ్‌లోనే సివిల్ స్కోర్ బట్టి మనకు 2000 అండ్ 3000 రావడం జరిగింది. నాకైతే 2000 దాకొచ్చింది. దాంట్లో మనకు లోన్ అనేది 1 మంత్స్, 2 మంత్స్ కట్టకపోయినందుకు విపరీతమైన కాల్స్ రావడం గానీ, ఇలా మనం కట్టలేదు దీనికి ఫ్యామిలీకి ఇలా ఫోన్ చేసి మాట్లాడతాము. మీరు కట్టలేదు గదా! అని చెప్పి మనకు ఫోన్ కాల్స్ విపరీతంగా రావడం జరిగింది. తర్వాత 3 మంత్స్ అయిన తర్వాత గూడా ఇంకా ఎక్కువైనవి. లాస్ట్‌కి దాన్ని లోన్ అనేది క్లియర్ చేయడం జరిగింది. క్లియర్ చేయకుండా పోయినామంటే మనకు ఎక్కువగా ప్రాబ్లమ్స్ అనేది ఎక్కువగా ఫేస్ చేస్తారు. దాంట్లో ఈ ట్రూ బ్యాలెన్స్‌లో మనకు చాలా సింపుల్‌గానే లోన్ ఇస్తుంది. పాన్ కార్డ్ గాని, ఆధార్ కార్డ్ మనకు దాంట్లోకి ఇచ్చిన తర్వాత చాలా సింపుల్‌గా మనకు 2000 సివిల్ స్కోర్ బట్టి 2000 మనకు సింపుల్‌గా ఇవ్వడం జరిగింది. ఫస్ట్ ఈఎంఐలో వచ్చి 1200 కట్టమంటారు. సెకండ్ ఈఎంఐలో మళ్ళీ 2400 దాకా అయిపోతుంది. ఎంతగా మనకు తీసుకున్నది 2000 అయితే 2400 కడతాం. మనకనేది 2000లో శాంక్షన్ అమౌంట్ లాస్ట్‌కి మనకు అకౌంట్‌లో పడేకొందికి 1850 రూపీస్ 150 దీంట్లో చార్జెస్ ఉంటాయి. మళ్ళీ ప్లస్ 400 అంతా 650, 700 అనేది మనకి ఎక్స్‌ట్రా చార్జెస్ పడతాయి. దీంట్లో మనకు లోన్ వస్తే ఏం పర్లేదను విషయాలకే చూడండి మనకు దీంట్లో లోన్ యాప్స్‌లో ఎలా దందా చేస్తుంటారు. ఎక్కువగా మనకు చార్జెస్ అనేది విపరీతంగా మనకు లేట్ అయ్యేకొద్దికి ఇంక ఎక్కువ పడుతుంటాయి మనకు. ఇలాంటి దాంట్లో తీసుకోవడమే మనకు చాలా వరస్ట్ అనే చెప్పుకోవచ్చు. లోన్ యాప్స్ అంటేనే మనకు ప్లే స్టోర్‌లో వరస్ట్ యాప్స్ అనే చెప్పుకోవచ్చు. చాలా వరకు కూడా మన దగ్గర మన డేటా అంతా
పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ ఈ డేటా అంతా తీసుకొని మన డేటా అంతా ఎప్పటికైనా మనకు ఇబ్బంది పడక తప్పదు. ఇలాంటి మనకు మన ఫోన్‌లో పర్మిషన్స్ ఇస్తాం. మెసేజెస్ గాని, వాట్సాప్ గ్రూప్స్ గాని, వాట్సాప్‌లోనే మనకు మెసేజెస్ గాని అన్నీ ప్రతి ఒక్కటి కూడా వాళ్ళ దగ్గరికెళ్ళిపోతుంటాయి. ఎక్కువగా మనం ఆ యాప్ ఇన్‌స్టాల్ చేసుకుంటేనే ఇన్ని పర్మిషన్స్ అడుగుతుంది. ఫోటోస్, వీడియోస్, మెసేజెసు అన్నీ ప్రతి ఒక్కటి కూడా మన ఫోన్ అనేది మొత్తం చేసేస్తుంటాం. మన పర్మిషన్స్ అన్నీ దాంట్లో అయితుంటాయి. వాళ్ళకి మనం ఏం చేస్తున్నామో అంతా మనకు తెలుస్తూ ఉంటది. ఎప్పటికైనా మనకైతే ప్రాబ్లమ్స్ అనేది జరుగుతుంటాయి. ఈ పర్సనల్ లోన్ యాప్స్‌లో మనకు ఎక్కువగా ప్లే స్టోర్ నుండి డౌన్‌లోడ్ చేసుకోవడమే మానేస్తేనే 100కి 100% మంచిదని చెప్పుకోవచ్చు. ఇలాంటి యాప్ దానిలో లోన్ తీసుకోవద్దండి ఎక్కువగా నేను లాస్ట్ వీడియోలో మాట్లాడడం కూడా జరిగింది. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ కావాలంటే మన ఛానల్ ఇప్పుడే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. హ్మ్.